నీకు ముహూర్తాల పిచ్చి ఎక్కువ ఉంది కదా, మంచి ముహూర్తం పెట్టుకో, టైం నువ్వే చెప్పు, డేట్ నువ్వే ప్రకటించు. తప్పకుండా నా మాటలకు నేను కట్టుబడి తప్పకుండా మరి అటు రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు, సహకరించిన పోలీస్ సిబ్బంది, కడియం శ్రీహరి గారు, అదేవిధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారు, నేను మేమందరం కూడా వస్తాం. నీ సవాల్ని స్వీకరిస్తున్నాం. నిజం నిగ్గు తేల్చడానికి మళ్ళీ చెప్తున్నా, డేట్ టైం నువ్వే చెప్పు, ముహూర్తం కూడా ఏ టైంకి అనేది కూడా నువ్వే చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నువ్వు చేతులు ఎత్తేసినావు, అధికార పార్టీలో ఉన్నావు, అభివృద్ధి చేస్తానని పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. అసలు నేనేం డిమాండ్ చేశాను? ఫారెస్ట్ భూములు లేదా అడవి భూములు అన్యాక్రాంతనవుతున్నాయి. కంచే చేను మేస్తున్నట్టు స్వయంగా కలెక్టర్ పోయే ఎలాంటి నిజ నిర్ధారణ జరగకముందే మరి సర్వే రిపోర్ట్ ఇంకా పూర్తిగా హైదరాబాద్ పంపిస్తే సిసిఎఫ్ ప్రిన్సిపల్ సిసిఎఫ్ నుండి అథెంటిక్ లెటర్ కూడా రాకముందే ఆగ మేఘాల మీద బుల్డోజర్ను తీసుకొని పోయి, అంటే బుల్డోజర్తో పోలీసు ప్రహారలో రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఆ భూమిని సదును చేయడం. దాదాపు మేము పోయేటప్పటికే, నేను పోయి పరిశీలించేటప్పటికే 2 కిలోమీటర్ల వరకు మొత్తము ఉపాధి హామీ కింద పెట్టిన చెట్లను కొట్టేశారు. అదేవిధంగా దాదాపు 1000 ట్రాక్టర్ల మొరం తీశారు. మరి ఆ మొరం తీసినప్పుడు తప్పకుండా మైనింగ్ పర్మిషన్ ఉండాలా, అలాంటి పర్మిషన్ లేదు. అదేవిధంగా 70 సంవత్సరాల నుండి సాగు చేయని భూమిలో, అది నిజం చెప్పాలంటే వ్యవసాయానికి ఉపయోగపడని భూమిలాగానే కనిపిస్తా ఉన్నది. ట్రెంచ్ ఏదైతే ఫారెస్ట్ వాళ్ళు కందకం తవ్వారో దానికి లోపట ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉండే. సో దానికి మేము సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేసినాం. ఎందుకంటే కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు కిందున్న రెవెన్యూ అధికారులు, వారికి తోడుగా పోలీసులు అందరూ కలిసి ఫారెస్ట్ను ధ్వంసం చేయాలని. ఈరోజు హన్మకొండ జిల్లా మొత్తానికి 1% మాత్రమే ఫారెస్ట్ ఉంది.